వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ప్రజెంట్ 2024లో డిమాండ్ స్కిల్స్ ఏంటో డిస్కస్ చేయబోతాను. సో డిమాండ్కు తగ్గట్టు ఆ స్కిల్ నేర్చుకున్నప్పుడు మన జాబ్స్ అనేవి కూడా ఈజీగా దొరుకుతాయి. సో ఇప్పుడు 7 మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ గురించి డిస్కస్ చేయబోతాను. చాలా స్కిల్స్ ఉంటాయి. సో ఇక్కడ 7 డిస్కస్ చేయబోతాను. సో అంత వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరికైతే షేర్ చేయాలనుకుంటే షేర్ చేసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కిల్ ఏంటంటే జనరేటివ్ ఏఐ. సో ప్రజెంట్ మనకు తెలుసు ఏఐ మిషన్ లెర్నింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ని కూడా రూల్ చేయబోయే టెక్నాలజీ ఇది. సో మీరు ఏఐ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవాల్సిందే. సో పైథాన్ నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. 10 hours వీడియో ఉంటుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటి బేసిక్ లేకపోయినా మీకు మాత్రం ఫస్ట్ నుంచి అర్థమైపోతుంది. ఓకే, సో జనరేటివ్ ఏఐ సో దేనికోసం మరి మనం ఆటోమేషన్ కావచ్చు, క్రియేటివిటీ కోసం మనం యూజ్ చేస్తూనే ఉంటాం. సో జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి మరి జనరేటివ్ ఏఐ పైన? ఏఐ డెవలపర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్, యూఎక్స్ డిజైనర్. సో ఈ విధంగా మనకు జనరేటివ్ ఏఐ యూజ్ చేసుకొని ఇలాంటి జాబ్స్ అనేటివి కొట్టవచ్చు, జాబ్ రోల్స్ అనేటివి. సో దీనికి కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న స్కిల్ ఇది. సో ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ప్రజెంట్ 2024లో ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్ ఉండేది ఏఐ గురించి అయితే, ఏ జాబ్స్ అయినా. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి డాటా స్కిల్స్. సో డాటా సైన్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ డాటా ఇంటూ యాక్షనబుల్ ఇన్సైట్. సో డాటా సైన్స్ దేనికి? మన డాటాని ఒక యాక్షనబుల్ ఇన్సైట్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ డాటా సైన్స్ కావాలనుకుంటే మళ్ళీ మీరు పైథాన్ నేర్చుకోవాల్సింది. పైథాన్ లేకపోతే ఆర్ అనే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో పైథాన్ ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం మీరు. సో దీనిపైన మరి ఏమేమి జాబ్స్ ఉంటాయి? డాటాకి సంబంధించి డాటా స్కిల్స్ మీకు వచ్చి ఉంటే మీకు చాలా రోల్స్ ఉంటాయి, జాబ్ రోల్స్. సో ఏంటి? డాటా సైంటిస్ట్ కావచ్చు, డాటా అనలిస్ట్ కావచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత డాటా ఇంజనీర్ కావచ్చు. ఈ విధంగా చాలా జాబ్ రోల్స్ అనేటివి ఉంటాయి. సో దీనికి కూడా నాట్ ఓన్లీ ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్సు, జాబు, స్కిల్ ఏదైతే అది ప్రజెంట్ కూడా ఉంది. దీనికి డాటా సైన్స్కి అయితే చాలా ప్యాకేజెస్ ఉంది. సో ఇంకా మిగతా జాబ్లకు కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. తర్వాత ఇంటర్ పర్సనల్ నెట్వర్కింగ్. ఇన్ 2024 ఇంటర్ పర్సనల్ స్కిల్ రిమైన్ కీ యాజ్ టెక్నాలజీ ఫెసిలిటేట్స్ న్యూ ఆపర్చునిటీస్. సో ఇంటర్ పర్సనల్ స్కిల్ కూడా మనకు ప్రజెంట్ 2024లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాబ్ రోల్స్ సేల్స్ రిప్రజెంటేటివ్. జాబ్ రోల్స్ ఏంటంటే సేల్స్ రిప్రజెంటేటివ్ ఉంది, మార్కెటింగ్ మేనేజర్ చేయొచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, ఓకే బీడిఎం. తర్వాత పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్. సో పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్ట్ కూడా మనకు ఈ మొత్తం నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించిన కంపెనీ వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మంచి జాబ్స్ ఉంటాయి. సో దీంట్లో కూడా మంచి కెరీర్ ఉంటుంది. మీకు నెట్వర్కింగ్ స్కిల్ ఉంటే మాత్రం. సో కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఇంపార్టెంట్ దీనికి. సో ఈ ఇంటర్పర్సనల్ నెట్వర్కింగ్ ఒకటి. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్. సో ప్రొఫిషియన్సీ ఇన్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఎన్జూర్స్ కాంపిటేటివ్నెస్ ఇన్ ద డిజిటల్ ఎరా. సో మనకి ఏంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేటి మనకు దీనిపైన గ్రిప్ ఉంటే మనకు సో మంచి చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. జాబ్ రోల్స్ ఏంటి? క్లౌడ్ ఆర్కిటెక్ట్ కావచ్చు, క్లౌడ్ ఇంజనీర్ కావచ్చు, క్లౌడ్ కన్సల్టెంట్ కావచ్చు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు. ఈ విధంగా చాలా అంటే చాలా స్కిల్స్ ఉంటాయి మనకు క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ అనేటివి. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్ట్ ఆర్ అమాంగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్ రోల్స్. సో ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్ట్ మీద కూడా చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్ రోల్స్ ఉన్నాయి. సో జాబ్ రోల్స్ ఏంటి మరి? మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డాటా సైంటిస్ట్, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్. ఈ విధంగా మనకు చాలా అంటే చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి దీనిపైన కూడా. సో ఇది మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్. తర్వాత సైబర్ సెక్యూరిటీ స్కిల్స్. ఎస్కలేటింగ్ సైబర్ థ్రెట్స్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మనకు చాలా సైబర్ దాడులు జరుగుతున్నాయి. మన కంపెనీ కావచ్చు, పర్సన్ కావచ్చు, ఎవరి సిస్టమ్కైనా కావచ్చు, దేనికైనా కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. అందుకే సైబర్ సెక్యూరిటీకి చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న కోర్స్, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయి మరి? సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ కావచ్చు, ఎథికల్ హ్యాకర్ కావచ్చు, సెక్యూరిటీ కన్సల్టెంట్ కావచ్చు. ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ పైన చాలా అంటే చాలా మంచి జాబ్ రోల్స్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో డిమాండ్ ఉన్న కోర్సు ఇది, డిమాండ్ ఉన్న స్కిల్. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి క్లినికల్ హెల్త్ కేర్ స్కిల్స్. సో మనకైతే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో మనకి ఎంత మనీ ఉన్నా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది మన హాస్పిటల్కి సంబంధించి డాక్టర్స్ కావచ్చు. సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ డ్యూ టు ద హ్యూమన్ సెంట్రిక్ నేచర్ ఆఫ్ ది ఫీల్డ్. సో మనకు ఏదొచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏ చిన్నది వచ్చినా కూడా మనం
మెడికల్ షాప్కి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో ఈ విధంగా మనకు వాళ్ళకున్న డిమాండ్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. జాబ్ రోల్స్ ఏంటి, నాట్ ఓన్లీ ప్రజెంట్, ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు మనకు. సో జాబ్ రోల్స్ ఏంటి, డాక్టర్, నర్స్ కావచ్చు, మెడికల్ అసిస్టెంట్ కావచ్చు, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు. ఈ విధంగా మన క్లినికల్ హెల్త్ కేర్ స్కిల్స్ అనేవి కూడా మనకు మంచి డిమాండ్ ఉన్న స్కిల్. ఇది నాట్ ఓన్లీ ప్రజెంట్ 2004 కాదు, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడైతే నేను 7 మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్స్ అనేవి డిస్కస్ చేశాను. సో అలాగే మనం పైథాన్ లైఫ్ వాళ్ళం పైథాన్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం, పేడ్ కోర్స్ అది. సో కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.